రాష్ట్రాల్లో పగలంతా మండే ఎండ టారెత్తిస్తుంటే సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. ఓవైపు ఎండ, మరోవైపు వానతో ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరట్పల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా 3 రోజులుగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూరులో 45.8 డిగ్రీలు నమోదైంది. మిగతా జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. పలుచోట్ల 45 డిగ్రీలు కూడా దాటింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎండ తీవ్రతకు రహదారులపై వాహనాల రద్దీ తగ్గింది. గ్రేటర్ పరిధిలో మరో 2 రోజుల పాటు సాయంత్రం, రాత్రి సమయంలో ఈదురుగాలులతో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వడదెబ్బకు 3 మృతి చెందారు. ఇక ఏపీలో మంగళవారం ఎండ తీవ్రత కొనసాగింది. పలుచోట్ల వడగాల్పులు వీచాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 140 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లా కంభం, కడప జిల్లా ఒంటిమిట్టలో 44.3 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.1, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 43.8, చిత్తూరు జిల్లా తవనంపల్లెలో 43.6, పల్నాడు జిల్లా గురజాలలో 43.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42.8, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 42.4, కాకినాడ జిల్లా కరపలో 42.3, కర్నూలు జిల్లా నగరడోనలో 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2 రోజులు రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని, రాయలసీమలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 5-6 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.